కేసీఆర్ వ్యాఖ్యలకు మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా జిమ్మిక్కులతో వాళ్లే పోల్ను మార్చారని విమర్శించారు. చెప్పడం కాదు, కేసీఆర్ జనంలోకి రావాలని సవాల్ విసిరారు. ప్రతిపక్ష హోదా ఇచ్చాం, కారు ఇచ్చాం, అయినా బయటకు రారా అని నిలదీశారు మల్లు రవి. కేసీఆర్ వ్యాఖ్యలకు మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. సోషల్ మీడియా జిమ్మిక్కులతోనే వాళ్లు పోల్ను మార్చారని ఆయన విమర్శించారు. చెప్పడం కాదు, కేసీఆర్ జనంలోకి రావాలని సవాల్ విసిరారు. ప్రతిపక్ష హోదా ఇచ్చాం, కారు ఇచ్చాం, ఆయన బయటికి రారా అని నిలదీశారు మల్లు రవి. సోషల్ మీడియాలోనే పనిచేస్తున్నారు కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాంట్లో చేరి దాంట్లో ఓట్లేసినట్టుగా చేశారు. మేము ప్రజల దగ్గర పోతాం. రేపు మేము పంచాయతీ ఎన్నికలు పెట్టబోతున్నాం. దాని తర్వాత కోఆపరేటివ్ ఎలక్షన్ పెడతాం, తక్కిన ఎలక్షన్లను పెడతాం. టైం ప్రకారం ఎలక్షన్లో ఓట్లకు రమ్మనండి. ఇవన్నీ జిమ్మిక్స్ చేసి మీరే దాంట్లో ఓట్లు వేసుకొని మేమే మెజార్టీ ఉన్నామని చెప్పుకోండి. మీరు అది చెప్పుకోవడానికి మరికి వస్తుంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పన్నా. 1 year దాటిపోయింది. ఇన్నిసార్లలో ఎందుకు ప్రతిపక్ష పార్టీ అపోజిషన్ లీడరు ఎందుకు పార్లమెంట్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేదు? అన్నిట్లో